ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. చీకటిలో ఉన్న అణగారిన వర్గాల బ్రతుకులను వెలుగుతో నింపిన మహోన్నత వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఎర్రగొండపాలెం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రపంచ శాంతి, లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సాయి శతరుద్రీయంను వైభవంగా నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని లార్డ్ కృష్ణ ఇండోర్ స్టేడియం నందు ఈ వేడుక చేపట్టారు. पद्मांसाय नमो नमः नमो कृष्ण प्रियायै च गावं मातये नमो नमः शुभायै शुभदायै गोप्रदायै नमो नमः यशोदायै कीर्तिदायै धर्मदायिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामय सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा. सर मुखे विष्णुमावाहयामि इदं विष्णुर्विचक्रमे त्रेधा निरदेपुरं समूढमस्य पागुं सुरीम् ॐ कलशस्य मुखे विष्णुमावाहयामि कंठे रुद्रमावाहयामि चामुण्डामावाहयामि महालक्ष्मीमावाहयामि सप्तमातृकाणामावाहयामि प्लक्षद्वीपमावाहयामि शाल्मलद्वीपमावाहयामि क्रौञ्चद्वीपमावाहयामि कुशद्वीपमावाहयामि पुष्कर पुष्पमालांकुतां समर्पयामि नमो नमः. నవంబర్ 23, 2025 సంవత్సరానికి స్వామివారికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా వేదాధ్యాయన కమిటీ వాళ్ళు స్వామివారికి 108 శతరుద్రీయం అంటే 11 మహాన్యాసాలు, 11 రుద్రాలు తోటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దానిలో భాగంగా 60వ నమామి శతరుద్రీయం దాన్ని మనం తీసుకున్నాం అన్నమాట. ఆతిథ్యం ఇచ్చి మన లార్డ్ కృష్ణ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అందరికీ 50 మంది భక్తులు అందరికీ తెలియజేయడం అయినది ఇది కేవలం లోక కళ్యాణార్థం కోసం జరుగుతున్న కార్యక్రమంగా భావించి అందరిని పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాం. అనేక చాలా ప్రొఫెషనల్స్ అన్నమాట. వాళ్ళు స్వామివారి దగ్గర వేదాధ్యయనం చేసుకుని వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్, అడ్వకేట్స్, డాక్టర్స్, వాళ్ళందరూ ప్రొఫెసర్స్. ఆయన శ్రీహరి ప్రసాద్ శర్మ గారని, ఆయన సాంస్క్రిట్ ప్రొఫెసర్, తిరుపతిలో ఉంటారు. స్వామి దగ్గర అధ్యయనం చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో 60వ నమామి శతరుద్రీయం మనకు దగ్గర జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం
7 గంటలకు ప్రారంభమైంది. ఒంగోలులోని హైదరీ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గత 30 సంవత్సరాలుగా ఏకగ్రీవ ఆమోదాలతో కొనసాగిన పాలకవర్గం ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్యానల్స్ పోటీ చేయగా అత్యధిక స్థానాలు ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ దక్కించుకుంది. సాధించడం జరిగింది. 15 ఓట్లతోటి గెలుపొందడం జరిగింది. ఇందుకు సహకరించిన మా ప్యానల్ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, మొత్తం ఆంజనేయులు గారు, అశోక్ రెడ్డి గారు, మా మండవ సుబ్బారావు గారు, ఇంకా తదితర ఈసీ మెంబర్లతో సహా అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ ఎలక్షన్ అనేది ఈ రోజు వరకే మాకు ఇక రేపటి నుంచి క్లబ్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అనే దాని మీదే మేము దృష్టి పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా పరిషత్ సీఈఓ గారు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో యాక్చువల్గా అందరూ సుమారుగా 15 మంది పోటీలో ఉన్నారు వివిధ పోస్టులకి. అందరూ కూడా ఈ క్లబ్లో సుమారుగా 419 మంది ఉన్నారు. అందరూ కూడా స్నేహితులుగా సుహృద్భావ వాతావరణంలో ఉన్నారు. కానీ మనకు తెలుసు ఎలక్షన్స్ అన్న తర్వాత ఒక్కోసారి తప్పని పరిస్థితి. నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల అనుభవంతో మిగతా కమిటీ మెంబర్లతో కలిసి, అలానే కమిటీ అనేది క్లబ్లో అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి కమిటీ కంపల్సరీ. కానీ క్లబ్ వ్యవహారాలు ఏమైనా డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఒక్క మెంబర్ని ఎవరైనా సలహాలు సూచనలు తీసుకుంటాము. కమిటీలు దాని గురించి చర్చించి ఫైనల్గా ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ కలెక్టర్ గారి అనుమతితో డెవలప్మెంట్ కార్యక్రమం చేయడానికి అందరూ కూడా కమిటీతోటి సహకారంతో ఉన్న మొత్తం అందరి సభ్యులతోటి సూచనలు సహకారం తీసుకొని ఫ్యూచర్లో ఈ క్లబ్ని అన్ని విధాలుగా డెవలప్ చేసి, అలానే మనకు తెలిసి న్యాచురల్ కెలామిటీస్ వస్తూ ఉంటాయి, సైక్లోన్స్ అన్ని, ఫైర్ యాక్సిడెంట్ అని. అప్పుడు కొన్ని సమయంలో మనం క్లబ్ తరఫున కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ విధంగా కొన్ని ప్రపోజల్స్ పెట్టుకొని పబ్లిక్కి అందరికీ ఉపయోగపడేలాగా క్లబ్నికి ఒక మంచి పేరు తీసుకొచ్చి, అలానే ఈ క్లబ్ ప్రెసిడెంట్గా ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ కలెక్టర్ గారికి కూడా మంచి పేరు తెస్తూ టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి వ్యవస్థని దుర్వినియోగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, కొటారి నాగేశ్వరరావు, మత్తాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు, సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వానికి అందించిన రోజు, ఆ రోజున ఆమోదించారు. అదే రోజు నవంబర్ 26, 1949న సమర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి కులానికి, ప్రతి కులాలకి అతీతంగా ఎవరికి ఎంత నిష్పత్తిలో రాజ్యాంగంలో పొందుపరిచారు, ఎవరికి ఏమి ఇవ్వాలనేది. అలాగే ఎస్సీ, బీసీ, మైనారిటీ ప్రతి కమ్యూనిటీకి కూడా ఆయన దేవుడు లాంటివాడు, దేవుడేను రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకు మొత్తానికి కూడా మహానుభావుడు అంబేద్కర్ గారు దేవుడు లాంటివాడు. ఈ రాజ్యాంగం కూడా భగవద్గీత, ఖురాను, బైబిల్ లాంటిదే. బిఆర్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కంటే కూడా మిన్నగా మనకి ఎన్ని సంవత్సరాలు నడిచినప్పటికి కూడా చరిత్రలో మిగిలిపోయే విధంగా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాలకు లౌకిక రాజ్యంగా నిలిచిపోయే విధంగా గొప్ప రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. అయితే ఈరోజు ఆయన పేరును కూడా తొలగించి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విదేశీ విద్యా పథకం, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం అని చెప్పి గతంలో ఉన్న పథకాన్ని రద్దు చేసి ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి అంబేద్కర్ పేరును మార్చడం మాత్రం ఆయన్ని అవమానించినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇట్లాంటి అంబేద్కర్ గారికి మనం అందరం యావత్ దేశమే కాదు ప్రపంచం మెచ్చిన ఒక నాయకుడు, ఒక గొప్ప మేధావిగా ఆయన
చరిత్ర ఉన్నంతకాలం ఆయన. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరం భక్తులతో పోటెత్తింది. సముద్ర తీరం వద్ద భక్తులు ఇసుకతో సైకత లింగాలు ఏర్పాటు చేసుకుని దీపాలు వెలిగించి పూజలు చేశారు. సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం, ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. వెలుగులకే వెలుగు వెలిగించిన ఈ దీపం, తారలనే కనుమరుగు చేసిన ఈ దీపం. భూతలమంతా ఆవరించిన ఈ దీపం, కార్తీక మాసంలో కనబడవు. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా మన కొత్తపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానం యందు ఈరోజు ఉదయం 4 గంటల నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రారంభమయ్యాయి. తదనంతరం స్వామివారి దర్శనార్థం భక్తులు అశేష మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే స్వామివారికి భక్తులకు అన్నప్రసాద స్వీకరణ కూడా ఉంది. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన. ఓం నమః శివాయ. వైద్యం కోసం ఖర్చు చేసుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న హస్తమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజు. మన దేశానికి వర్తకం నిమిత్తం డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, అదేవిధంగా బ్రిటిష్ వారు మన దేశానికి బతకడానికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ మన దేశాన్ని అప్పుడు రాజులు పరిపాలిస్తుంటే రాజులకు మధ్య స్విచ్ పెట్టి మరి వాళ్ళకు విభేదాలు కల్పించి మరి వాళ్ళకు యుద్ధాలు పెట్టి మరి మన దేశాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ చేతులకు తీసుకొని మన దేశాన్ని పరిపాలించడం జరిగింది. ఆ తరుణంలో స్వతంత్రం కోసం ఎంతోమంది త్యాగమూర్తులు మరి ప్రాణాలు అర్పించి మరి పాస్తులు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలు కూడా నాశనమైపోయి వాళ్ళు మన కోసము, మన పిల్లల కోసం, భారత మన పౌరులందరి కోసము వాళ్ళు ఎంతో శ్రమించి మరి మనకు స్వతంత్రం సంపాదించి పెట్టారు. దాంట్లో ప్రథమ పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అంబేద్కర్ గారి గురించి నేను క్లుప్తంగా 2 మాటలు చెప్తా. అంబేద్కర్ గారు మరి 1890 ఏప్రిల్ 14వ తేదీన మరి మధ్యప్రదేశ్లో చిన్నారాణి గ్రామంలో తండ్రి పేరు రామ్జీ సత్పాల్, తల్లి పేరు భీమాబాయి, భార్య పేరైతే రమాబాయి, వాళ్ళ చెల్లెలు మీరాబాయి. అంబేద్కర్ గారికి మరి సిస్టర్లు కూడా ఉండరు, మంజుల తర్వాత అమల, తర్వాత ఆయనకు 2 కుమారులు ఉండరు, బలరాం
అంబేద్కర్ గారు మరి పెట్టే ఒక దళితులకే కాదు అడుగు బలహీన వర్గాలకు అందరికీ మరి అంబేద్కర్ గారి యొక్క పెట్టిన భిక్షతో మనం ఈరోజు తిరుగుతున్నాము. మన ఒక దళితులే కాదు అంబేద్కర్ గారి గురించి మనం ఆలోచించాల్సింది అన్ని వర్గాలు. ఇలా భారత రాజ్యాంగం నడుస్తుందంటే ఆయన కృషి ఎంతో ఉంది. భారత రాజ్యాంగం బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరి మన నాయకులు మళ్ళా బ్రిటిష్ వారి కాడికి పోయి అయ్యా రాజ్యాంగము మాకు ప్రత్యేక రాజ్యాంగం కావాలి, మరి మాకు ఆ విధానం అయితే మాకు తెలియదు, మాకు సాయం చేయండి అంటే అదేవిధంగా మరి సిపిఐ సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మరి సిపిఐ చెన్నయ్య గారికి, అదేవిధంగా బీకేసీ పార్టీ నాయకులు మరి తుమ్మాటి అచ్చయ్య గారికి, అదేవిధంగా మరి తుమ్మాటి చెనకేశ్వర గారికి, అదేవిధంగా బీఎస్పీ పార్టీ నాయకులు రాజేటి ప్రసాద్ గారికి, అదేవిధంగా మరి బీజేపీ నాయకులు లింగా ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రంగన్న గారికి, మరి అదేవిధంగా గుజరాత్ సంఘం అధ్యక్షుడు మరి పోతుల ఆదినారాయణ గారికి, అదేవిధంగా లక్ష్మయ్య గారికి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అక్షయ్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బహుజన మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, రాజ్యాంగ ఆమోద దినోత్సవం అంటే ఇది మరి చరిత్రలో మరి పూర్ణాక్షరాలతో లిఖించదగిన దినం. ఒక రకంగా చెప్పాలంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రక్తాన్ని ఇంకు చుక్కలుగా మరి తీర్చిదిద్దినటువంటి ఒక మహా గ్రంథం ఈనాడు బైబిలు, మరి ఖురాను, అదేవిధంగా మరి భారతం కానీ మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మరి దళితులకు కానీ బడుగు బలహీన వర్గాలకు మరి అత్యున్నతమైన గ్రంథము మన రాజ్యాంగం. అదేవిధంగా మరి ఈ విధమైనటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచి అపురూపమైనటువంటి మరి భావాజాలాన్ని ఇప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు నిజంగా మనం ఆయన స్మరించుకోవడము నిజంగా మన పూర్వజనం సుదృఢంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఆయన ఎంతో చెమటోడిచి కష్టించి సమాన హక్కులు కలిగించినటువంటి ఘనత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. మరి ఈనాడు కొందరు దుష్ట శక్తులు మరి ఆ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలనే దిశలో మరి పన్నాగాలు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో స్థానిక శివాలయంలో అయ్యప్ప భవానీ మాలధారణ దీక్షాపరులకు టీడీపీ బాపట్ల పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి షేక్ బాజీ మసూద్ ఆధ్వర్యంలో స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.